ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆ సర్వోన్నతుడు ఈ దినమునకు గాను మనల్ని ప్రేమించి మనకి ఇచ్చినటువంటి ఆయన జీవవాక్యమును ధ్యానించుకుంటూ మనం ముందుకెళ్దామండి. యోబు గ్రంథము 28వ అధ్యాయము 24వ వచనమును దేవుడి రోజు మనకు అనుగ్రహిస్తున్నారండి. ఆ వాక్యము, ఆయన భూమి అంతముల వరకు చూచుచున్నాడు, ఆకాశము క్రింది దానినంతటిని తెలుసుకొనుచున్నాడు అని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడండి. ఏం చేస్తున్నాడంట? ఆయన భూమి అంతము వరకు దేవుడు చూస్తున్నాడంట. ఆ తర్వాత ఆకాశము క్రింది దానినంతటిని కూడా తెలుసుకుంటున్నాడు. అంటే భూమి అంతము వరకు కూడా, భూమి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా దేవుడు చూస్తున్నాడు. ఆ తర్వాత ఆకాశము క్రింది దానినంతటిని కూడా తెలుసుకొంచున్నాడు. అంటే ఆకాశము క్రింద ఏముంది? భూమి ఉంది. భూమి మీద ఉన్న దానినంతటిని కూడా దేవుడు తెలుసుకుంటున్నాడంట అని దేవుడి రోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన భూమి అంతముల వరకు చూచుచున్నాడు అని అంటే, ఆకాశము క్రింది దానినంతటిని తెలుసుకొనుచున్నాడు అని అంటే అర్థం ఏంటిదండి? ఆయన ఆకాశాన్ని చూసినా, భూమి అంతముల వరకు ఆయన చూసినా కూడా, ఆకాశము క్రింద ఉన్న దానిని కూడా ఆయన తెలుసుకున్నా కూడా, దేనిని గురించి చేస్తున్నాడు ఈ పని ఆ సర్వోన్నతుడు అని అంటే, దేవుని దృష్టి ఎక్కడెక్కడ ఉందంటే అండి, 11వ కీర్తనలో కూడా ఆయన ఏమంటున్నాడు? 11వ కీర్తనలో, ఆయన కునుకక నిదురపోక ఆయన నీ ఎడల కృపగలిగిన దేవుడు నిన్ను చూస్తున్నాడు, ఆయన సింహాసనము పరలోకమందున్నది అని దేవుడు సెలవిస్తున్నాడు. నిన్ను చూస్తున్న దేవుడు నీతో ఉన్నాడు దేవుడి రోజు. కాబట్టి ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వాక్యము ద్వారా దేవుడు నీకేం చెప్పబోతున్నాడు అని అంటే, నువ్వు అనుకుంటున్నావు నీ పరిస్థితులను దేవుడు చూడట్లేదు, లేకుంటే ఎన్ని ప్రార్థనలు చేసినా నా ఈ సమస్యకు జవాబు రావట్లేదు, నేను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు నాకు అనుకూలముగా నేను అనుకున్న విధంగా మారట్లేదు అని నేను కృంగిపోతున్నావేమో. ప్రియ సహోదరుడా, నీతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏ విషయంగా నువ్వు కృంగిపోతున్నావో, ఏ విషయంగా దేవునిలా బాధ పెడుతూ కనిపెడుతున్నావో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? శారీరకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయా? స్వస్థత లేని పరిస్థితుల్లో ఉన్నావా? ఇంట్లో దరిద్రత ఉన్నదా? ఏమీ లేని స్థితిలో నువ్వు ఉన్నావా? దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఆయన కనుదృష్టి ఏది దాటిపోవట్లేదు. నీ పరిస్థితి అంతా దేవుడికి తెలుసు సహోదరుడా. నువ్వు అనుకుంటున్నావు నేనేమి లేని పరిస్థితుల్లో ఈరోజు నిలబడిపోయినా, శరీరము కూడా సహకరించట్లేదు, ఇంట్లో ఉన్న నా కుటుంబాన్ని నేను పోషించుకోలేని స్థితులలో ఉన్నా, నాది ఒక జీవితమేనా, ఇతరుల మీద నేను ఆధారపడుతున్నాను, కానీ నా మీద ఆధారపడ్డ నా కుటుంబాన్ని నేను ఆధారముగా నిలిచి నేనేం చేయలేకపోతున్నానని కృంగిపోతున్నావా నా సహోదరుడా? బాధపడకి రోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను కలుగజేసిన దేవుడికి నీ దేహంలో ఏం జరుగుతుందో దేవుడికి తెలియదా? నిన్ను పిలిచిన సర్వోన్నతుడు గమనించట్లేదు అనుకుంటున్నావా? ఆయన ఇక్కడ వాక్యములో ఏమంటున్నాడు? ఆ దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే, మనతో మాట్లాడుతూ ఆయన చెప్తున్నటువంటి మాట, ఆయన భూమ్యాంతముల వరకు చూస్తున్నాడు. అంటే భూమి ఎక్కడ మొదలైందో, ఎక్కడ ముగించబడుతుందో అక్కడి దాకా కూడా ఆయన సమస్తాన్ని ఆయన చూస్తున్నాడంట. మరి నువ్వు అదే భూమి మీద ఉన్నావు కదా, నిన్ను చూస్తున్న ఆ భూమిని చూస్తున్న దేవుడికి, ఆ కలుగజేసిన భూమి మీద నిన్ను కలుగజేసిన దేవుడికి నువ్వు కనిపించవా? నీ పరిస్థితి తెలియదా? నువ్వు ఎదుర్కొంటున్న సమస్య ఆయన ఎరుగడా? మరి అది తెలిసినప్పుడు ఈరోజు నీతోనే మాట్లాడడానికి నీ దగ్గరకు వచ్చి ఇది చెప్పడానికి నీకు దేవుడు ఇంకొక దినాన్ని ఇచ్చాడేమో, ఈ గడియని ఇచ్చాడేమో, నువ్వు ఆయన చిత్తమును నువ్వు తెలుసుకోవడానికి. ఆ తర్వాత ఆకాశము క్రింద జరుగుతున్న ప్రతి దానిని దేవుడు తెలుసుకుంటున్నాడు. ఏం జరుగుతుంది? నువ్వు ఇంట్లో తింటున్నావా లేదా? సంతోషంగా ఉన్నావా లేదా? ఇరుకు ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నావా? శ్రమల్లో నడుస్తున్నావా? శోధనల్లో మునిగిపోతున్నావా? ఏ విధంగా నా పిల్లలకి నేను కడుపు నిండా అన్నం కూడా పెట్టలేని స్థితిలో ఉన్నానే, కానీ పట్టుకున్న కాళ్ళు ఎవరివి? సర్వోన్నతమైన తండ్రివి, సృష్టికర్త కాళ్ళు పట్టుకుంటున్నాను, కానీ నా పరిస్థితి చూస్తే ఈ విధంగా ఉంది. అయినా నేను నిన్ను విడిచిపెట్టి పోనయ్యా, నువ్వు చేసేంత వరకు నువ్వు సహాయం చేస్తావని ఈరోజు ఈ వాక్యం ద్వారా నువ్వు సెలవిస్తున్నావు. నువ్వు చూస్తున్నావన్నావు, తెలుసుకుంటున్నావు అన్నావు. నువ్వు చూసిన దానికి, తెలుసుకున్న దానికి నాకు జవాబు ఇవ్వు తండ్రి అని నువ్వు అడుగుతున్నా ఈరోజు దేవుడి దగ్గర తప్పకుండా జవాబు పొందుకోబోతున్నావు సహోదరుడా, సహోదరి. నీతో కూడా దేవుడి రోజు మాట్లాడుతున్నాడు. ప్రభా, మా కుటుంబంలో ఎదుగుదల ఉండదా నా యేసయ్య? నా పిల్లలు మంచిగా చదువుకోవాలనుకుంటున్నారు, కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు ప్రభా.
అయ్యా అన్ని కలిగి ఉన్నాము, కొన్ని సంవత్సరాల బట్టి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విని మేము సొంతంగా విశ్వాసంలో నడవబడి మీ మీద ఆధారపడి ఎదురు చూస్తున్నామే. మా పిల్లలకు పెళ్లిళ్ళు కాకుండా ఉన్నాయి తండ్రి. పిల్లలైతే మగ పిల్లలైతే చదువుకొని మంచి విద్యార్హత కలిగి ఉండి కూడా ఉద్యోగాలు లేకుండా నిరీక్షిస్తున్నారు. ఎందుకయ్యా అని మొరపెడుతున్నావేమో సహోదరి, నీ ప్రార్థన వ్యర్థం కావట్లేదమ్మా. దేవుడి రోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన భూమి అంతముల వరకు చూస్తున్న దేవుడై ఉన్నాడు. ఆకాశము క్రింద అంటే నువ్వున్న భూమి మీద జరుగుతున్న ప్రతిదీ ఆయన తెలుసుకుంటున్నాడు. అంటే నువ్వు పడుతున్న వేదన, నీ కష్టము, నీ దుఃఖము, నీ కన్నీరు, నీ బాధ, నీ సమస్తమును ఆయన తెలుసుకుంటున్నాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవరు చూడట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. కాదమ్మా, ఆ దృష్టి మార్చు, ఆ స్వభావం మార్చుకో, ఆ యొక్క ఆలోచన మార్చు. నిన్ను చూస్తున్న నా సర్వోన్నతుడు దిగి వచ్చి ఉన్నాడు. అందుకు ఎగ్జాంపుల్, నిన్ను చూశాడు కాబట్టి నువ్వున్న స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తుకోవడానికి తనున్న పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి నీ కొరకు నీవున్న రాజ్యములోనికి, భూలోకములోనికి ఆయన దిగి వచ్చాడు కదా భూమి మీదికి. నిన్ను చూసే కదా దిగి వచ్చాడు. మరి ఆ రోజు నిన్ను చూసిన నీ పరలోక తండ్రి ఈరోజు నువ్వున్న స్థితిగతులను దేవుడు చూడలేడా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆనాడు హాగరుకు ఇష్మాయేలు పుట్టినప్పుడు ఒక చిన్న పొరపాటు వలన ఆమె సారాను చూసి నవ్విందని చెప్పి వెంటనే ఈమెను వదిలిపెట్టరా అని చెప్పానంటే, ఆ అబ్రహాం ఆయనని తీసుకొని దేవుని చిత్తంతో తెచ్చి హాగర్ను అడవిలో వదిలిపెట్టాడు కదండి. ఆమె ఏం చేసింది? ఆ బిడ్డను ఎదురుగా పెట్టుకొని గొల్లుమని ఏడ్చిందంట దేవుని దగ్గర. ఏడ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, హాగరు నీకేమొచ్చింది? నేను లేనా? ఏమొచ్చింది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? ఆ రోజు దేవుడు చూడకుంటే హాగరు పరిస్థితి మారి ఉండేదా అండి? ఆ రోజు చూసిన దేవుడు మార్పు లేని దేవుడు కదా. అన్నాడు హాగరును చూశాడు, అబ్రహామును చూశాడు, యాకోబును చూశాడు, ఇస్సాకును చూశాడు, దావీదును చూశాడు, మోషేను చూశాడు. ఇంతమందిని చూసిన దేవుడే ఈరోజు నీ దగ్గరకు వచ్చేసరికి మారిపోలేదు కదా. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయనలో మార్పు లేదండి. ఆయన మారని దేవుడై ఉన్నాడు. వచ్చిన మార్పు అంతా మనలోనే వచ్చి ఉంది. అసలు ఆ మార్పును బట్టి నువ్వు సరిగ్గా కళ్ళు తెరిచి విశ్వాసములో చూడలేకపోతున్నావేమో. ఈరోజు దేవుడు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతానంటున్నాడు. ఆయన భూమి అంతముల వరకు కూడా ఆయన చూస్తున్న దేవుడై ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితిని నిన్ను దాటిపోని దేవుడు సమస్తము చూస్తున్నాడు. నువ్వు భయపడకూడదు. రెండవదిగా ఆకాశము క్రింద జరుగుతున్న సమస్తమును కూడా ఆయన తెలుసుకుంటున్నాడు. అదే భూమి మీద నువ్వు ఉన్నావు కదా. మరి నిన్ను దేవుడు చూడట్లేదని, నీ పరిస్థితి దేవుడు తెలుసుకోవట్లేదని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు నీ స్థితి మార్చు. ముందు నీ ఆలోచన మార్చు. నీ విశ్వాసములో ఎదగడానికి సహాయం చేయి. ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించు. దేవుని దగ్గర ఆయన సమస్తము నీకు ఇవ్వడానికే వచ్చాడు. నీ దగ్గర ఉండేది దోచుకోవడానికో కొట్టేయడానికో ఆయన రాలేదు. కాబట్టి ఈరోజు నువ్వు ఉన్న స్థితిలో నిన్ను చూస్తున్న దేవుడు ఉన్నాడని, నీ గురించి తెలుసుకుంటున్న వ్యక్తి ఇంకో దేవుడై ఉన్నాడని నువ్వు తెలుసుకుంటే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఈ వాక్యం మనందరి జీవితాలకు ఫలింపునిచ్చి ఆ మహోన్నతుడు మాత్రమే మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము దేవా, స్తోత్రములు నా తండ్రి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి ఆదరించిన గొప్ప దేవా, మంచి వాక్యం నుంచి మమ్మల్ని ఆదరించావు, మమ్మల్ని బలపరిచావు నా తండ్రి. యోబు ద్వారా ప్రభా ఈరోజు తండ్రి మంచి వాక్యాన్ని ఇచ్చిన గొప్ప తండ్రి. ఈ వాక్యాన్ని మాలో నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుసారముగా నీవు చూస్తున్న దేవుడవని, తెలుసుకుంటున్న వాడవని మేము నమ్మడానికి మా విశ్వాసములో మనం మళ్ళీ ఎదిగింపచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా యేసయ్య ప్రతి విషయంలో మీ మీద ఆధారపడే ధన్యత మాకు దయచేయండి. నీ కృపా చిత్తములు మా పట్ల నెరవేర్చమని, నీ కృపాక్షేమములు మా వెంట వచ్చేలాగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నా దేవా నీకే వందనాలు ప్రభా. అయ్యా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రిపేర్ అవుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. యవనస్తులను జ్ఞాపకం చేసుకోనండి. దారి తప్పుతున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. పాప మార్గములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. రక్షణ లేని వారిని జ్ఞాపకం చేసుకోనండి. మారు మనసు పొందుకోలేక లోకానుసారముగా జీవిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మీకే వందనాలు, మీకే వందనాలు. ఈరోజు నీ వలన పుట్టినరోజులు జరుపుకుంటున్న వారు, వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్న వారిని మీరు ఆశీర్వదించండి. నా దేవానికి వందనాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి మరొక సంవత్సరాన్ని వారు తిరిగి ఇంకొక సంవత్సరంలోకి అడుగు పెట్టేంత వరకు కూడా ఈ సంవత్సరం అంతా నీ కృపా కాపుదల వారికి దయచేయమని ఇచ్చిన మంచి వాక్యమును బట్టి మీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున మా ఈ ప్రార్థన అంతటిని మేమందరము కూడా మీ యొక్క ఆశీర్వాదముగా మీ యొద్ద నుంచి అడిగి మేము పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.